ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే ప్రకృతితో ప్రారంభమై, ప్రకృతితో మమేకమై, ప్రకృతిలో విలీనం అవ్వడమే వినాయక చవితి యొక్క సందేశం. కానీ ఈరోజు ప్రకృతితో మమేకం కాకపోగా వినాయక చవితిని వికృతంగా చేస్తున్నారు. వికృత ఆకారాలు విగ్రహాలు పెడుతున్నారు. ఇది మానుకోవాలా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం తగ్గించుకోవాలా. మట్టి గణపతుల్ని ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతికి హాని చేసే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలు మనం చేస్తే మీరు చేసిన పూజలన్నీ బుడిదలో పోసిన పన్నీర్లా మిగిలిపోతాయి. మీకు పుణ్యం రాకపోగా పాపాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మన పండుగ అనేది సనాతన ధర్మంలో చేసే ప్రతి పండుగ ఏదైనా సరే సమాజం మొత్తం ఆమోదించే విధంగా ఉండాలి. అందరినీ ఆలోచింప చేయగలిగే విధంగా ఉండాలి. అందరికీ ఆచరణ యోగ్యతతో ఉండాలి. అంతేగాని కుల సంఘాల పేరు మీద, అదేవిధంగా వర్గ సంఘాల పేరు మీద ఈరోజు వినాయకులను గుర్చిపెడతా ఉన్నారు. పల్లెటూరులో ఇది ఎక్కువగా ఉంటుంది. బాధాకర విషయం ఏంటంటే ఇది పట్టణాలకు కూడా వ్యాపించింది. కుల సంఘాల పేరు మీద వినాయకులు గుర్చిపెడతా ఉన్నారు. ఇది ఎంత బాధాకర విషయం. బాలగంగాధర్ తిలక్ గారు సమాజం మొత్తాన్ని ఏకం చేయడం కోసం స్వతంత్ర ఉద్యమంలో సామూహిక వినాయక చవితిని ప్రారంభిస్తే ఈరోజు మనం ఎలా విడిపోవాలో ప్లాన్లు వేసుకుంటున్నాం. కుల సంఘాల పేరు మీద వీధికో వినాయకుడు పెట్టేసి చేసుకుంటున్నాం. ఊరు మొత్తానికి ఒకే వినాయకుడు ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. వచ్చినటువంటి ప్రతి రూపాయి ఎంతో బాధ్యతాయుతంగా మనం ఖర్చు పెట్టాలా. సమాజానికి ఉపయోగపడే విధంగా అది ఉండాలా. ఆ డబ్బులతో సేవా కార్యక్రమాలు అయితేనేమి, లేదా మన ఊరికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా నిమజ్జనం రోజు మనం చేసే కొన్ని వింత కార్యక్రమాలు, దేవుణ్ణి తాగి నెత్తి మీద పెట్టుకుని ఎగరడం, అదేవిధంగా రోడ్ల మీద దేవుని పెట్టడం, మురికి కాలువల్లో నిమజ్జనం చేయడం, ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా పెద్ద తప్పు. మనం మారాలి. ఇప్పటికే సనాతన ధర్మం మీద అనేక మంది అనేక విధాలుగా మన సంస్కృతి మీద దాడి చేస్తున్నారు. మనం మారకపోతే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మెజారిటీ ప్రజలు చేసుకునే ఈ పండుగను దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా నిండి ఉండాలి. కానీ ఈరోజు దైవభక్తి లేదు, దేశభక్తి లేదు, ఏ భక్తి లేదు మనలో. అందరూ కూడా తీసుకొచ్చినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొని వస్తున్నారు వినాయకుడిని. పండుగ రోజు మధ్యాహ్నం వరకు దేవుడి పాటలు పెడతారు. తర్వాత మొత్తం సిచ్యువేషన్ మధ్యాహ్నం నుంచి మారిపోతుంది. ఇంకా ఇట్లాంటి పరిస్థితిని మనం మార్చుకోవాలా. డీజిల్ తగ్గించుకోవాలా. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. మనం చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి 3 పూట్ల. చాలా మంచి కార్యక్రమం ఇది. వీలైనంత మంచి ఎలా చేయగలగాల అని మనం ఆలోచించాలి. కానీ ఒక ఇబ్బందికి గురి చేసే విధంగా, లేదంటే సనాతన ధర్మాన్ని ఇతరులు అన్యులు అసహించుకునే విధంగా, ఎగతాళి చేసే విధంగా, వేలు ఎత్తి చూపే విధంగా చేయకండి. దయచేసి మీరు చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం అస్సలు చేయకండి. నేను మీ అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించి వినాయక చవితిని అందరూ కూడా బాగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్పు కోసం మనం అందరం కూడా ప్రయత్నిద్దాం. మనలో ఉన్న లోపాలను సరి చేసుకుని సనాతన ధర్మాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్, గణపతి బప్పా మోరియా.